విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్డమ్ ట్రైలర్ జూలై 27న విడుదలైంది. ఈ చిత్రం గురించి ఇప్పటికే ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. నటీనటుల లుక్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కింగ్డమ్ జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా విడుదలవుతోంది. హిందీలో సామ్రాజ్య అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ గురించి చెప్పాలంటే విజయ్ జైలు సన్నివేశం అద్భుతంగా ఉందని అందరూ భావిస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు ఆ సన్నివేశం గురించి వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ, విజయ్ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా షూటింగ్ జరిగిన జైలు 200 సంవత్సరాల పురాతనమైనదని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలోని జైలు సన్నివేశం శ్రీలంకలోని కాండిలోని ఓ జైలు అని, అది 200 సంవత్సరాల పురాతనమైనదని, ఇప్పుడు మూసివేయబడిందని గౌతమ్ చెప్పారు. ఇప్పుడు ఆ జైలు స్థానంలో ఒక హోటల్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని దర్శకుడు తెలిపాడు. ఆ ప్రదేశం గురించి దర్శకుడు మాట్లాడుతూ, క్యాండీ ఒక కొండ ప్రాంతం అని, అక్కడ చాలా వర్షాలు కురుస్తాయని అన్నారు. వర్షం కారణంగా యాక్షన్ సన్నివేశాలు చేయడంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని విజయ్ వెల్లడించారు. ఆ సన్నివేశం గురించి ఆయన మాట్లాడుతూ, అది పాత జైలు కాబట్టి సన్నివేశం మరింత తీవ్రంగా ఉంటుందని, జైలు ఉన్న ప్రదేశం చాలా అందంగా ఉందని, అది సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కూడా అన్నారు. గౌతమ్ తిన్ననూరు చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాలో జైల్ సీన్ హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ తర్వాత సినిమాపై బజ్ మరింత పెరిగిందని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అలాగే క్రేజీ నటుడు సత్యదేవ్ ఇందులో విజయ్ అన్నగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వరుస పరాజయాలతో ఉన్న విజయ్ దేవరకొండకి ఈ సినిమా హిట్ చాలా కీలకం. మరి చూడాలిక ఈ సినిమా ఎలాంటి వండర్స్ చేయనుందో. హిట్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో విజయ్ పేరు మారుమ్రోగిపోవడం ఖాయం.